నా మిత్రుడు విజయన్ కలవడానికి వెళ్తున్నాను. ఈ ఆనంద సమయంలో నీ అందాలతో ఆడి పాడి నన్ను మైమరపింపజేయి.
బావ. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి దేవి ఎలా మాట్లాడుతున్నావు? నేను విజయ్, అదే మీ బావ చిన్ననాటి స్నేహితులం విజయ్ ఇంట్లో లేడా? లేడు. ఇక నువ్వు దయచేయొచ్చు. అదేమిటి దేవి, ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఇంకా నువ్వు ఆ విషయాన్ని మర్చిపోలేదా? చూడు అన్వయ్, అనవసరమైన విషయాలు గుర్తు పెట్టుకొని బాధపడడానికి నేనేమి అందరిలాంటి అమ్మాయిని కాదు. ఈ గద్వాల్ సంస్థానపు వారసురాల్ని. చూడు దేవి, నీలోని గడుచుతనం, మాట తీరు ఏం మారలేదు. కోపంలో కూడా నీ అందం రెట్టింపై నన్ను, నా మనసునే నీ వైపు లాగుతుంది. మిస్టర్, ఆల్రెడీ ఒకసారి నా చేత చెప్పు దెబ్బతిన్నావు. అయినా నీకు సిగ్గు రాలేదా? సిగ్గా, గుద్ద, నాగా నాకు బుద్ధి రావటమే కాదు, నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. అడవిలో పులి మాంసాహారం మానేసి గడ్డి తింటున్నా అంటే నమ్మడానికి నేనేమి లేడి పిల్లని కాను. దేవి, నన్ను నమ్ము దేవి. నేను నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. అమాయకంగా మాట్లాడి నన్ను ఏ మార్చాలని చూడకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటే బతిమలాడే కొద్ది పెద్ద పోజులు కొడుతున్నావు? చూడు, మనసుకు నచ్చిన చిన్నదానివని ఇంతసేపు మాట్లాడాను. అదే నేను తలుచుకుంటే నిన్ను బ్రోకల్ కేసులో ఇరికించగలను. ఒరేయ్ మద పిచ్చి పట్టిన కుక్క, ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాదగా బయటికి వెళ్ళు. నన్ను ఎంత మాటన్నావే, ఇప్పుడే నిన్ను బలవంతంగా నా వశం చేసుకుంటాను. ఒక ఆడదాన్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తే అది మొగతనం అనరా? రాస్కెల్. ఆల్రెడీ ఫస్టే కొట్టే ఆల్రెడీ. అమ్మని అమ్మ, ఎంత దెబ్బ కొట్టావే, ఒంటి మీద కేజీ కండలేదు నీకు. అసలే నేను శాడిస్ట్ లా కొడుకు. నన్ను కొడతావా? ఇంతవరకు నా కన్ను పడ్డ ఏ కన్ను పిల్ల తప్పించుకోదు, కానీ నువ్వు నా ఒంటిపై చెయ్యి వేసిన ఆడదానివి. బొమ్మాలి, ఇక